ఈరోజు జమలపాలెం జనదంక మండలం జమలపాలెం లేఅవుట్కి వచ్చాం. ఇది దాదాపు 2022లో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్. దాదాపు ఆ రోజు 48 కోట్ల టెండర్ పిలిచారు. 26 కోట్ల పనులు జరిగినాయి అన్నారు. కానీ మొత్తం పనులు కూడా నాణ్యత ఎక్కడా లేవు. నేను వచ్చిన అన్నీ చూశాను. చూసిన తర్వాత అప్పుడు నారాయణ గారి మంత్రితో మాట్లాడటం, దాని తర్వాత టెండర్లు పిలవమన్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ ఫ్లాట్లు కొన్న వాళ్ళందరూ కూడా నన్ను వచ్చి ఒకటి అడిగారు, మీరు అర్జెంటుగా కానీ కరెంట్ వేయిస్తే మేము ఇల్లు కట్టుకుంటాం, మేము బోర్లు వేసుకుంటాం, మీరు అర్జెంటుగా కరెంట్ వేయించమని నా ఆనాడు అడిగారు. నేను ఇమ్మీడియట్గా సీఎండీతో మాట్లాడి ఇమ్మీడియట్గా కరెంట్ వేయడం జరిగింది. కానీ ఇల్లు కట్టల. దాని తర్వాత లైట్లు కూడా వేయాలి. రాత్రులు ఇక్కడ అసంఘంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు లైట్లు కూడా వేయించడం జరిగింది. దాని తర్వాత దీన్ని ఈ స్థలం చేసిన పనుల మీద నాణ్యత లేదని విజిలెన్స్కి వేయడం జరిగింది. విజిలెన్స్కి వేస్తే మళ్ళీ రిపోర్టు పూర్తి అయిన దాకా టెండర్ పిలిచేదానికి మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ టెండర్లు పిలవటం, దాదాపు 90% పిలిచాం. బట్ అయితే ఫస్ట్ వీక్ నుంచి పనులు అవుతాయా, 2-3 రోజుల నుంచి ఈ జేసీబీ పెట్టి చెట్లు కొట్టితే పనులు అవుతాయి. పనులు అయితే స్టార్ట్ అవుతాయి. 3 నుంచి 4 నెలల్లో మొత్తం రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, అన్ని పనులు అయితే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అదే రకంగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే రకంగా నేను వచ్చేటప్పుడు బేదారామచంద్రరావు గారిని కూడా పిలిచాను రమ్మని. మొన్న కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన మహానాడు పనుల్లో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. ఆయన సలహాలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు చెప్పారు, ఇంతకుముందు బీదా మస్తానరావు గారు కూడా ఏదో హామీ ఇచ్చారని ఆయనతో కూడా నేను మాట్లాడతాను. అదే రకంగా మధ్యలో 24 ఎకరాలు ఉందన్నారు. అది ఆర్డీఓతో 2 ఎమ్మెల్యేలు బీదారామచంద్రరావు గారు కలిసి ఆర్డీఓతో మాట్లాడి ఆ ల్యాండ్ కూడా తీసుకుంటే వీళ్ళందరూ కూడా కొంచెం మధ్యలో బావి లేకుండా పోతుంది, మధ్యలో ఆ చెట్లు వాళ్ళు అంటున్నారు. అది కూడా ట్రై చేస్తాం. అయితే మీరు అనొచ్చు, ఇన్ని రోజులు మీరు ఎందుకు మాట్లాడదని. ఆర్డీఓ గారితో కనీసం 100 సార్లు మాట్లాడుంటాను. మీరు నమ్మదారు లేదు నాకు తెలియదు. 100 సార్లు మాట్లాడుంటాను. దాన్ని పిలిచి మాట్లాడండి అంటే ఒకరోజు శివకుమార్తో మాడాను, ఆయన ఆకాశాన్ని ఉన్నాడు అంటాడు. ఇంకొక ఆయనతో మాడాను, ఆయన భూమి మీద లేడు అంటాడు. రకరకాలుగా మాట్లాడాను. కానీ ఇప్పటికన్నా చెప్తున్నాను, తప్పకుండా మాట్లాడి చూస్తాం. లేనప్పుడు దాన్ని ఎలా చేయాలో కూడా ఆలోచన చేస్తాం. అతి త్వరలో మీకు అన్ని వసతులతో కలిసినటువంటి ఒక లేఅవుట్ ఏర్పాటు చేసి గతంలో కాకుండా రేపటి నుంచి జరిగే పనులు నాణ్యతతో దగ్గరుండి మీరే దగ్గరుండి పనులు చేసుకోండి. ఎవరో కమిటీ వేసుకొని దగ్గరుండి పనులు చేసుకోండి. ఎవరో ఒకరికి వెళ్ళారు మేము కోర్టు పోతాం అంటే దానివల్ల వచ్చేది ఏముండదు. నేను ఆ రోజే చెప్పాను, 3 ఫోన్లో 3 గంటలు మాడాను. నాకు ఓపిక లేక మీరు మీకంటే బుద్ధి పుట్టాడు బొమ్మని చెప్పాను. ఎందుకంటే పనులు చేస్తున్నాం, కరెంటు జరుగుతుంది మీరు చూస్తున్నారు, లైట్లు వేస్తున్నాం మీరు చూస్తున్నారు. ఇప్పుడు టెండర్లు పిలిచాం, వర్కార్లు డిఈ గారు ఉన్నాయి, వర్కార్లు కూడా ఇచ్చున్నాం. ఇంకా పొరవ ఇస్తున్నాం. ఇంకా 2-3 పనులు రేపు పిలుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 3 నుంచి 4 నెలల్లో కంప్లీట్ చేస్తాం. దాంట్లో డౌటే లేదు. 2 మంత్రుల ముందు 2 ఎమ్మెల్యేల ముందు నేను మాటిస్తున్నాను. వాళ్ళు కూడా ఉన్నారు. మీ పనులు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. చేస్తాం, చేసి తీరుతాం. అదే రకంగా ఇప్పుడు అడిగారు, ముందేదో స్థలం కొంత ఒకటి తగ్గుందని. ఆ రోజు వెంకటకృష్ణ అనే అతనితో మాట ఇస్తానాడు. ఆ స్థలం కూడా తీసుకొని ఇప్పుడే మా గారు చెప్తున్నాను, ఒక మంచి ఆర్చ్ బ్రహ్మాండమైన ఇప్పుడు ఎన్టీఆర్ లేఅవుట్ పేరు ఎన్టీఆర్ లేఅవుట్ అని రాసి ఒక పెద్ద ఆర్చ్ని ఒక కాస్ట్లీగా బ్రహ్మాండంగా తయారు చేసి దాని ఒక టెండర్ పిలవమని ఇప్పుడే ఆదేశిస్తున్నాను. తప్పకుండా పిలుస్తారు. 3-4 నెలల్లో మీకు అంకితం చేస్తామని కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఇంకోటి అడిగారు, మమ్మల్ని వడ్డీ కట్టమంటున్నారు, కొన్ని మేము కట్టలేకపోయాము. అది మీరు రాతపూర్వకంగా ఇస్తే మాకు 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరగదు. రేపు వచ్చే నెల ఫస్ట్ వీక్లో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో పెట్టి దాన్ని చర్చించి వడ్డీ తగ్గించేదాన్ని కూడా మీరు, ఎందుకంటే తప్పు మా సైడ్ కాదంటే కాంట్రాక్టర్ అనేది బాధ్యత మేము కొంత తీసుకోవాలి. తప్పకుండా దాన్ని కూడా తగ్గించేదానికి మీటింగ్లో పెట్టి ప్రయత్నిస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా మీకు మంచి లేఅవుట్ అందించే బాధ్యత మాది. మీరు తీసుకోండి, నమ్మండి, చేస్తాం, చేసి తీరుతాం. థ్యాంక్ యూ.